తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహాబలిపురం రిసార్ట్స్లో టీవీకే ఎమ్మెల్యేలు మకాం వేశారు. అన్నాడీఎంకేలో చీలిక కనిపిస్తోంది. విజయ్కు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే నేత సివి షణ్ముగం తీసుకెళ్లారు. పుదుచ్చేరిలోని రిసార్ట్స్లో 27 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలున్నారు. పళనిస్వామి అనుమతి లేకుండానే విజయ్తో సంప్రదింపులు చేస్తున్నారు. డీఎంకే అన్నాడీఎంకే జట్టు కడతాయంటూ ప్రచారం జరిగింది. కానీ డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి అని స్టాలిన్ అన్నారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని స్టాలిన్ అన్నారు. విజయ్కు 6 నెలలు అవకాశం ఇస్తామని స్టాలిన్ చెప్పారు. విజయ్ పాలన చూసిన తర్వాతే మాట్లాడతామని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీఎంకే తెచ్చిన పథకాలను కొనసాగించాలని స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం మహిళలకు నెలకు 2500 ఇవ్వడం కష్టమే అని, డీఎంకే ఇచ్చినట్లు 1000 రూపాయలు ఇవ్వాలన్నారు. విజయ్కు అధికారులు షాక్ ఇచ్చారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించలేదు. తనకు మెజారిటీ ఉందని విజయ్ నిరూపించుకోవాలి అని గవర్నర్ కోరారు. వెంటనే విజయ్ భద్రతను అధికారులు వెనక్కి తీసుకున్నారు. కాన్వాయ్ సెక్యూరిటీని విజయ్ వెనక్కిచ్చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకు 10 స్థానాలు టీవీకే వెనకబడింది. టీవీకేకు 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు పలకడంతో బలం 113కు చేరుకుంది. ఇంకా 5 ఎమ్మెల్యేలు మద్దతిస్తే కానీ సీఎంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, బీసీకేతో విజయ్ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఆ పార్టీల దగ్గర మొత్తం 6 సీట్లు ఉండడంతో విజయ్కు మద్దతిస్తే ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి నుంచి ఒక్క సీటు కూడా తీసుకోవడానికి విజయ్ రెడీగా లేరు. అయితే ఆ పార్టీలో చీలకొచ్చి విజయ్కి ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే కనుక సపోర్ట్ తీసుకునేందుకు తలపతి రెడీగా ఉన్నారా అనేది ఇప్పటికైతే సస్పెన్స్గా ఉంది. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పరీక్షగా మారాయని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. డీఎంకే కూటమి అండదండలతో గెలుపొందిన కొన్ని భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు అవకాశవాద రాజకీయాలకు తెరలేపాయని విమర్శించారు. కూటమి ధర్మానికి విరుద్ధంగా వెళ్లడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజల తీర్పుతో ముందుకొచ్చిన టీవీకే ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం రాజకీయ అస్థిరతకు నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాజకీయ లాభాల కోసం కూటమి విలువలను తాకట్టు పెడితే చరిత్ర క్షమించదని కేతిరెడ్డి హెచ్చరించారు. కేరళంలో సీఎంను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ఇప్పటికే తిరువనంతపురానికి చేరుకున్నారు హైకమాండ్ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకన్. ఆ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సిఎల్పీ నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. బెంగాల్లో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దాడి జరిగిన కారు దగ్గర ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది. చంద్రనాథ్ వాహనాన్ని వెంటాడి ఆపి దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో దుండగులు 2 బైక్లు, 1 కారును వాడినట్లు ఇప్పటికే గుర్తించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కారు అక్కడే ఉందని పోలీసులు చెబుతున్నారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రనాథ్ను చంపారని సువేందు అధికారి అంటున్నారు. చంద్రనాథ్ స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ తర్వాత మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూమ్కి వచ్చిన సందర్భంలో చంద్రనాథ్ స్వయంగా నిరసన తెలిపాడని అతడి ఫ్రెండ్ అంటున్నాడు. అందుకే చంద్రనాథ్ను హత్య చేశారని చెప్తున్నాడు. బెంగాల్లో పొలిటికల్ మర్డర్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇదంతా తృణమూల పనే అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే తమకు సంబంధం లేదని టీఎంసీ కౌంటర్ ఇస్తోంది. ఇవాళ బెంగాల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బెంగాల్లో శాసనసభాపక్ష నేత ఎన్నిక కోసం అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా అధిష్టానం నియమించింది. మరోవైపు సువేందు అధికారి పిఏ హత్యపైన అమిత్ షా ఆరా తీస్తున్నారు. బీహార్లో ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. గాంధీ మైదానంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. మంత్రివర్గ విస్తరణలో 27 మందికి చోటు కల్పించనున్నారు. జేడీయూ నుంచి 12 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా అంటూ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ రాబోతోందంటూ బుల్లెట్ డ్రైవ్ చేస్తున్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ 2,200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ఆటోమొబైల్ రంగంలో 3,000 ఉద్యోగాలు రానున్నాయి. 1,486 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ కు 267 ఎకరాల భూమిని కేటాయించారు. ఫేజ్ 1 2029, ఫేజ్ 2 2032 కల్లా పూర్తి కానుంది. హనుమకొండ సుబేదారి పిఎస్లో కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ్ సదస్సులో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్పై కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సిపికి డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ప్రస్తావించారు. వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని ఎమ్మెల్యేలు అన్నారు. వరంగల్లో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం కాల పరిమితి ఇవాల్టితో ముగియనుంది. ఇవాల్టి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వెళ్లనుంది. నిన్న చిట్ట చివరి కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 76,56,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. మేయర్ గుండు సుధారాణితో సహా 65 మంది కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. హనుమకొండలో 3 రోజులుగా జరుగుతోన్న రాష్ట్ర స్థాయి రైతు మేళా ఇవాల్టితో ముగియనుంది. ఆధునిక వ్యవసాయం, లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. మంత్రులు తుమ్మల, కొండా సురేఖ, సీతక్కతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున ఈ మేళాలో పాల్గొన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగి 6 ఏళ్లైంది. ఈ సందర్భంగా వెంకటాపురంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అప్పటి దుర్ఘటన ఫోటోలను ప్రదర్శించారు. పోస్ట్ కార్డు ఉద్యమంతో పాటు కొవ్వొత్తులను ప్రదర్శించారు. 2020 మే 7న తెల్లవారుజామున స్టెరీన్ విషవాయువు లీక్ జరిగి 12 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. వెంకటాపురం, వెంకటాద్రి నగర్, పద్మనాభపురం, ఎస్సీబీసీ కాలనీలు, నందమూరి నగర్ను విషవాయువు కమ్మేసింది. 10ల సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 58 కుటుంబాలను బాధితులుగా గుర్తించాలని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ సంక్షేమ సంఘం ఇప్పటికీ డిమాండ్ చేస్తోంది. ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న 107 మందికి పైగా బాధితులకు ఇంకా పరిహారం అందలేదని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ రిచ్ కిడ్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో నయా దందా ఫ్రెండ్షిప్ పేజీలను పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ పేజెస్ పేరిట పరిచయాలు పెంచుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో బైక్ ఫైనాన్స్ రికవరీ టీం రెచ్చిపోయింది. బైక్ ఈఎంఐ కట్టలేదని మహేష్ అనే వ్యక్తిపై ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు దాడి చేశారు. డబ్బులు కట్టాలని బూతులు తిడుతూ కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకు వెళ్లారు. చిల్లకల్లుకు చెందిన శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ సిబ్బంది చేసిన పనిని స్థానికులు తప్పుబట్టారు. రికవరీ ఏజెంట్లపై కేసు నమోదు చేసి చిల్లకల్లు పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ప్రమాదం జరిగింది. డీసీఎంను గౌతమ్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. బస్సు డ్రైవర్కు గాయాలు కాగా ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికుల్ని ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. శ్రీకాకుళం జిల్లా నివగాం జంక్షన్ దగ్గర విషాదం జరిగింది. ఊక లోడు కోసం వెళుతోన్న లారీకి విద్యుత్ వైర్లు తెగడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,560 రూపాయలు పలుకుతోంది. విజయవాడలో 1,50,155, ప్రొద్దుటూరు, రాజమండ్రిలో 1,51,000, విశాఖలో 1,52,000కు చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,57,000 రూపాయలకు తగ్గింది. కర్ణాటక నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీంతో 3 రోజుల పాటు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అల్లూరి జిల్లా జీకే వీధి, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే వీలుంది. అల్లూరి జిల్లా ముంజంగిపుట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా మినుములూరులో 16, పాడేరు, చింతపల్లిలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం పూట పొగ మంచుతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లైట్ల వెలుతురులో వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఇప్పుడు 3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఆదిలాబాద్లో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మహబూబాబాద్, బయ్యారం, నెల్లికుదురు, కేశముద్రం, గార్ల, కొత్తగూడ మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నేల రాలిన మామిడికాయలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. మెదక్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చేకుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో పడిన వర్షాలు, గాలుల తీవ్రతకు ఒక ఇంటి పైకప్పు రైలింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒక ఆటో, బైక్ ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. తమకు ఆటోనే జీవన ఆధారమని, అది ధ్వంసం కావడంతో తాము నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతులు సాగుతున్నాయి. వర్షాకాలం రాకముందే 10 గేట్ల ఐరన్ రోపులు మార్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 6 క్రస్ట్ గేట్ల ఐరన్ రోపులను సిబ్బంది అమర్చారు. మిగిలిన 4 గేట్ల ఐరన్ రోపులు మార్చేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,029 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,07,00,000 రూపాయలు వచ్చింది. విచ్చరి వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇటీవలే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. మిగిలిన టాకీ పార్ట్ ను పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక లాంగ్ గ్యాప్ తర్వాత కంగనా రనౌత్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన భారత భాగ్య విధాత సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్నారు.